అక్కడ మామ పొలిటికల్ జర్నీకి అల్లుడు మోకాలడుతున్నాడా లేక అల్లుడికి చెక్ పెట్టేందుకు మామ కామ్గా పావులు కదుతున్నాడా? సోషల్ మీడియా వేదికగా ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని రెండు పక్షాల అనుచరులు రక్తి కట్టిస్తున్నారా? గత ఎన్నికల్లో అల్లుడి చేతిలో ఓడిపోయిన మామ ఎవరు? ఇద్దరి మధ్య సోషల్ యుద్ధంలో బయటికి వస్తున్న కొత్త విషయాలేంటి? పల్నాడు జిల్లా పెదకూరుపాడు నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున భాష్యం ప్రవీణ్, వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు పోటీ చేశారు. వీళ్ళిద్దరూ వరుసకు మామ అల్లులు కాగా ప్రవీణ్ విజయం సాధించారు. ఇక ఓటమి తర్వాత నంబూరు శంకర్రావు నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు. కానీ ఇక నుంచి యాక్టివ్ అవ్వాలని, నియోజకవర్గంలో పర్యటనలు చేయాలని డిసైడ్ అయ్యారట ఆయన. దీంతో అల్లుడికి చిర్రెత్తుకొచ్చి రాజకీయాలు చేస్తావా అంటూ అనుచరులతో హడావిడి చేశారు. అది కాస్త శృతిమించి దాడుల దాకా వెళ్లింది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగాయి. ఇటీవల వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న శంకర్రావు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే ప్రవీణ్ ను నేరుగా టార్గెట్ చేయడంతో ఆయన కూడా డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి నంబూరి మీద లెఫ్ట్ అండ్ రైట్ ఫైర్ అయిపోయారు. నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని శంకర్రావు అక్రమాలు చేశారంటూ లిస్టు చదివారు. అంతటితో ఆగకుండా వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు, ఎన్నికలకు తర్వాత కూడా నంబూరు శంకర్రావు తన ప్రయత్నాలు ఆపలేదని అన్నారు ఎమ్మెల్యే. గతంలో నంబూరుతో పాటు వైసీపీలో ఉన్న నేతలు ఆ తర్వాత విభేదించి టీడీపీలో చేరారు. ఇప్పుడు వాళ్లంతా ఆయన సైకిలెక్కకుండా చూసే ప్రయత్నంలో ఉన్నారట. అందులో భాగంగానే అంతా ఎమ్మెల్యే ప్రవీణ్ దగ్గరికి వెళ్లినట్టు తెలిసిందే. నంబూరు శంకర్రావు వస్తే మళ్లీ గ్రూప్ రాజకీయాలు తప్పవని ఇండైరెక్ట్ గా ఎమ్మెల్యేకు చెప్పేశారట. దీంతో ప్రవీణ్ కూడా నంబూరు టీడీపీలోకి రాకుండా చూసేందుకు తన ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. తనతో సన్నిహితంగా ఉండే మంత్రి లోకేష్ దృష్టికి జరుగుతున్న పరిణామాలను తీసుకెళ్లారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నంబూరు వ్యవహరించిన తీరు గురించి కూడా వివరించారట. ఇప్పుడు శంకర్రావును టీడీపీలో చేర్చుకుంటే కొంతమంది నాయకులు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారట. ఇలా శంకర్రావు టీడీపీలోకి రాకుండా చూసేందుకు ఎమ్మెల్యే ప్రవీణ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది లోకల్ టాక్. ఇందులో భాగంగానే శంకర్రావు గత వైఖరి గురించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పనిలో పనిగా ఆయన గతంలో చంద్రబాబు, లోకేష్ల మీద చేసిన వ్యాఖ్యల వీడియోలను లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో తెగ షేర్ చేస్తున్నారట. ఇప్పుడు వాటిని ఎలా మర్చిపోతామంటూ కామెంట్స్ కూడా యమజోరుగా వస్తున్నట్టు సమాచారం. టీమ్ సోషల్ మీడియా పెదకూరపాడు పేరుతో నంబూరు శంకర్రావు గతంలో అన్నటువంటి మాటల్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తం మీద నంబూరు శంకర్రావు, భాష్యం ప్రవీణ్ల మధ్య జరుగుతున్న వార్ నియోజకవర్గంలో కలకలం రేపుతోంది. మామ అల్లుళ్ల సవాల్లో ఎవరిది పైచే అవుతుందో చూడాలి మరి.